అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తండ్రి తీర్పు. రచయిత మహర్షి గారు. ఇక కథలోకి వెళితే, రిక్షా దిగి సూట్ కేస్ చేత పట్టుకొని ఇంట్లోకొస్తున్న సరోజను చూస్తూనే ఒక్కసారిగా పరంధామయ్య మనసు ఏదో కీడును సూచించింది. దానికి తోడు అల్లుడు కూడా తోడుగా రాలేదు కాబట్టి సరోజ అలిగి వచ్చినట్టే లెక్క. కన్న కూతుర్ని చూడడంతోనే ఆయన మనసు అలా ఆలోచించడం వెనక గతంలో ఎన్నోసార్లు సరోజ భర్త మీద అలిగి పుట్టింటికొచ్చిన సందర్భాలున్నాయి. ఒక్కొక్కసారైతే తిరిగి మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళనని మొండికేసేది సరోజ. చివరకు ఎలాగో ఒకలా కూతురికి నచ్చజెప్పి అత్తవారింట్లో దింపి వస్తుండేవాడు పరంధామయ్య. ఆ అనుభవంతోనే సరోజ మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా రావడం చూసి ఆయన అయోమయంలో పడ్డాడు. మళ్ళీ ఏం గొడవలు జరిగాయో, కూతురు ఎలాంటి వార్తల్ని మోసుకొచ్చిందో అర్థం కాక ఈలోపు కూతురు దగ్గరగా వచ్చేయడంతో ఆయన ఆలోచనల నుంచి తేరుకొని బలవంతంగా మొహం మీద చిరునవ్వు పులుముకొని, ఇదేనా అమ్మ రావడం, అల్లుడుగారు రాలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తండ్రి వాత్సల్యాన్ని చూస్తూనే ఒక్కసారిగా సరోజ సూట్ కేస్ కింద పెట్టి పరుగెత్తుకెళ్ళి తండ్రిని కౌగిలించుకొని భోరున ఏడవడం మొదలుపెట్టింది. కన్నకూతురి కన్నీళ్లను చూస్తూనే పరంధామయ్య హృదయం బాధతో వెలవిల్లాడిపోయింది. పదునైన కత్తితో గుండెను రెండుగా చీల్చినట్టు అల్లాడిపోయాడు. కన్న కూతురు పదే పదే అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి ఏడవడం చూస్తే ఏ తండ్రి హృదయం మాత్రం బాధపడకుండా ఉండగలదు? మరోమారు కూతురి తల మీద ఆప్యాయంగా నిమిరి, ఏం జరిగిందో చెప్పమ్మా, మళ్ళీ నిన్ను అల్లుడుగారు ఏమన్నా అన్నారా అంటూ ఆప్యాయంగా అడిగాడు. తండ్రి మాటలు ఏమాత్రం పట్టించుకొని దాని మళ్ళే అంది సరోజ. నేను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళను నాన్న, నీ దగ్గరే ఉంటాను. వాళ్ళంతా మంచివాళ్ళు కాదు నాన్న. ఆ మాటలు వింటూనే పరంధామయ్య నెత్తిమీద పిడుగుపడ్డట్టు అదిరిపోయాడు. కూతురికి ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు. అల్లుడు గారితో నేను మాట్లాడతానులే అమ్మా, నువ్వు ఇంట్లోకెళ్ళు అని మాత్రం అనగలిగాడు. వాళ్లతో వీళ్లతో మాట్లాడి మళ్ళీ నన్ను ఆ నరక కూపంలోకి నెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఒట్టే చెప్పి సూట్ కేస్ అందుకొని ఇంట్లోకెళ్ళింది సరోజ. కూతురి మాటలు వింటూనే పరంధామయ్య మాన్పడిపోయాడు. సరోజ రోజు రోజుకు ఎందుకిలా తయారవుతుందో, ఎందుకలా ప్రవర్తిస్తోందో ఆయనకు అర్థం కాలేదు. మనసులో మాత్రం 4 రోజులుంటే సరోజే మారుతుందని, ఆ తర్వాత ఎలాగోలా నచ్చజెప్పి భర్త దగ్గర వదిలి రావచ్చులే అని అనుకున్నాడు. సర్దుకుపోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సగటు ఆడపిల్ల తండ్రిలా. మామగారికి మీ అల్లుడు గిరిధర్ రాయునది. మీ కూతురు నాతో కానీ నా తల్లిదండ్రులతో కానీ ఒక్క మాట చెప్పకుండా మేమంటే లెక్కలేనట్టుగా మీ దగ్గరకొచ్చి 15 రోజులవుతోంది. ఈ ఉత్తరం అందిన వారం రోజుల్లో మీ అమ్మాయిని స్వయంగా మీరే తీసుకొచ్చి మా దగ్గర వదిలి వెళ్ళకపోతే ఆ తర్వాత జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకొని మీరే పోషించాల్సి వస్తుంది. జాగ్రత్త, మీ అల్లుడు గిరిధర్. ఉత్తరం పూర్తిగా చదివిన పరంధామయ్యకు ఒక్కసారి కూతురు ప్రవర్తన మీద గొంతు వరకు కోపమొచ్చింది. పెళ్ళైన స్త్రీ భర్తతో అత్తమామలతో చెప్పకుండా పుట్టింటికి రావడం ఎంత తప్పో ఆయనకు తెలుసు. అందులోనూ ఒక ఊరి నుంచి మరో ఊరుకు. అప్పటికప్పుడు ఆయన కూతురు దగ్గరకు వెళ్ళి, ఏమిటమ్మా, పెళ్ళై అత్తవారింట్లో ఉంటున్నదానివి ఇలాగే నా చేసేది? నువ్వు నా దగ్గరకు రావాలంటే నన్ను పిలిపించి ఉంటే స్వయంగా నేనే వచ్చి నిన్ను తీసుకొచ్చేవాణ్ణి కదా. అలా కాకపోతే కనీసం వాళ్లతో చెప్పి అన్నా రావాలి కదా. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేయడం ఎంత తప్పో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నిన్ను తీసుకొని వాళ్ళ ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళమంటావు నిన్ను? తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడే కానీ సరోజ కళ్ళల్లో కదలాడుతున్న కన్నీళ్లను గమనించే స్థితిలో లేడు పరంధామయ్య. కూతురు అలా చేజేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటుందని బాధపడుతున్నాడే కానీ తన కూతురు అలా భర్తతో అత్తమామలతో చెప్పకుండా రావడం వెనక గల ఆమె మానసిక క్షోభ గురించి తెలుసుకోలేకపోతున్నాడు. నాన్న, ఇది నీ కన్న కూతురు కన్నీళ్లతో నీకు రాస్తున్న ఉత్తరం. నాకు తెలుసు నాన్న నీ బాధేమిటో. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకొని అత్తవారింట్లో హాయిగా పిల్లా పాపలతో కలకలలాడుతుంటే చూడాలని ఏ తండ్రికైనా ఉంటుంది. కానీ నేనేమో పదే పదే అత్తవారింటి నుంచి నీ దగ్గరకొచ్చి మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళనని
కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నీ మనసు ఎంత గాయపడి ఉంటుందో నేను ఊహించగలను. అక్కడికి నువ్వు బాధపడతావనే 5 సంవత్సరాలుగా నా భర్త, నా అత్త పెట్టే చిత్రహింసలు మౌనంగా భరిస్తూ వచ్చాను. ఇక భరించే శక్తి ఆ దేవుడు నాకివ్వలేదు నాన్న. అసలు నేనే కాదు, ఈ ప్రపంచంలో ఒక మనిషి పెట్టే బాధలు మరో మనిషి ఎందుకు అనుభవించాలి? ఆ బాధ పెట్టేవాడు భర్త అయితేనేమి, ఇంకొకరైతేనేమి, మరొకరైతేనేమి, ఎవరైతేనేమి. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు చెప్తుండేవాడివి గుర్తుందా? మనం స్నేహం చేసేటప్పుడు మంచి పిల్లల్ని చూసుకొని స్నేహం చెయ్యాలని, కేవలం స్నేహం చేయడానికే మంచి వాళ్ళు అవసరమైనప్పుడు జీవిత భాగస్వామి ఇంకా ఎంతటి మంచివారై ఉండాలో నువ్వే ఆలోచించు. ఆ మంచితనం అనేది నీ అల్లుడిలో ఏ కోశానా లేదు నాన్న. నీ అల్లుడు ఒక నరరూప రాక్షసుడు, పరమ కిరాతకుడు. ఒక్కోసారి కట్నం డబ్బులు ఎక్కువ తీసుకురాలేదని బాధపెడతాడు. ఒక్కోసారి తొందరపడి దెయ్యంలాంటి నిన్ను పెళ్లి చేసుకున్నానే కానీ ఇప్పుడు నాకు రంబలాంటి పిల్లనిస్తామని సంబంధాలు వస్తున్నాయి అంటూ చిత్రహింసలు పెడతాడు. ఒక్కోసారి నీ రంకు మొగుళ్ళ లిస్టు చెప్పేదా అంటూ మా ఇంటి చుట్టుప్రక్కలుండే మగాళ్ళందరితో సంబంధం అంటగట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఏం మనుషులు నాన్న వీళ్ళు! ఒక స్త్రీని నోరారా అమ్మా అని పిలిచి, మరో స్త్రీని చెల్లి అని పిలిచి, ఇంకో స్త్రీని చిత్రహింసలు పెట్టి బాధ పెట్టడానికి వీళ్లకు మనసు ఎలా వస్తుంది? అసలు వీళ్లకు మనసు అనేది ఒకటి ఉంటుందా? నాకు పెళ్ళి అయ్యేంత వరకు ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నేను ఊహించలేదు నాన్న. తిరిగి మరలా నన్ను అక్కడకు పంపే ప్రయత్నం మాత్రం చెయ్యకు. నీకు భారమైతే ఇంత విషం ఇచ్చి చంపేయి. నువ్వు చంపితే ఆనందంగా చావడానికి కూడా నేను సిద్ధమే. నన్ను చంపే హక్కు నీకుంది. నేను 5 ఏళ్ల పసిపిల్లగా ఉన్నప్పుడు అమ్మ చనిపోతే నువ్వే అమ్మవై నాన్నవై నన్ను అల్లారు ముద్దుగా పెంచావు. నన్ను చంపే హక్కు నీకు కాకపోతే ఇంకెవరికుంటుంది? అంతేకాని నా భర్త నాకు భర్త కాదు, నరరూప రాక్షసుడి మానవాకృతిలో ఉన్న మృగం. ఆ మృగం దగ్గరకు పంపే ప్రయత్నం మాత్రం చెయ్యకు. నీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను. నన్ను తిరిగి నా భర్త దగ్గరకు పంపించకు నాన్న. చదవడం పూర్తి చేసిన పరంధామయ్య కళ్ళు తడి అయ్యాయి. ఇన్నాళ్ళు తను సరోజను సరిగా అర్థం చేసుకోలేక ఆమె మనసును గాయపరిచాడు. ఇటు తన మాటలకు ఎదురు చెప్పలేక, అటు భర్త శాడిస్టు ప్రవర్తనను భరించలేక తన కూతురు ఎంతటి నరకం అనుభవించి ఉంటుందో ఆలోచనల్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా కూతురి మీద ప్రేమ, జాలి మూకుమ్మడిగా పుట్టుకొచ్చాయి. కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ మనసులోనే అనుకున్నాడు పరంధామయ్య. లేదమ్మా సరోజ, నిన్ను ఇంకా ఆ నరక కూపంలోకి నెట్టను. నువ్వు నా దగ్గరే ఉందువు కాని. ఆ తర్వాత 2 నెలలకు సరోజ భర్త గిరిధర్ సరోజ తండ్రి సరోజను తీసుకొచ్చి తన దగ్గర వదిలి వెళ్లే ప్రయత్నమేమీ చేయకపోవడంతో అతనే స్వయంగా సరోజ కోసం పరంధామయ్య ఇంటికొచ్చాడు. గిరిధర్ వచ్చేసరికి పరంధామయ్య పైపుతో చెట్లకు నీళ్లు పెడుతున్నాడు. సరోజ మాత్రం వాకిటి ముందు కూర్చొని బియ్యంలో రాళ్ళేరుతోంది. గేటు తీసుకొని లోపలికొస్తున్న గిరిధర్ను చూస్తూనే పరంధామయ్య నీళ్లు పడుతున్న పైపును కింద పడేసి ఆగు అంటూ పెద్దగా అరిచాడు. తండ్రి కంఠం వింటూనే తల ఎత్తి చూసిన సరోజ కొద్ది దూరంలో నిలబడి ఉన్న భర్తను చూసి వెంటనే లేచి ఇంట్లోకి వెళ్ళింది. భర్త మొహం చూస్తేనే పాపం అన్నట్టుగా. తన వైపు అయోమయంగా చూస్తున్న గిరిధర్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య. ఎందుకొచ్చావు? సరోజ కోసం చెప్పలేక చెప్పాడు గిరిధర్. అప్పటికే చాలామంది చుట్టుప్రక్కల వాళ్లను ఓరకంట గమనించడం మొదలుపెట్టారు. పరంధామయ్య కూతుర్ని అల్లుడితో పాటు పంపిస్తాడా లేదా అన్న ఆతృత. ఈలోపు పరంధామయ్య అన్నాడు పెద్ద కంఠంతో, అందరికీ వినిపించేటట్టుగా, సరోజ ఇక నీ దగ్గరకు రాదు. చూడు మిస్టర్, బంగారం లాంటి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది నా కూతురు ఏదో సుఖపడుతుందని, నాలాగే నువ్వు నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావని, అంతేకాని నా కూతుర్ని అడుగడుగున మానసికంగా శారీరకంగా హింసించడానికి కాదు. నా చిట్టి తల్లి ఆనందం కోసం నీకిచ్చి పెళ్లి చేశాను. నిన్ను పెళ్లి చేసుకున్న నా కూతురి మొహంలో నవ్వుకు బదులు ఏడుపును చూసి భరించలేక నేను చేసిన పెళ్లిని నేనే రద్దు చేస్తున్నాను. నా కూతురి ఆనందం కోసం పెళ్లి చేశాను. ఆ పెళ్లి వలన ఆ ఆనందం లేనప్పుడు ఆ పెళ్లిని గౌరవించాల్సిన అవసరం నాకు కానీ నా కూతురుకు కానీ లేదు.
ఇక నుంచి నా కూతురు నీకేమీ కాదు. ఇక ముందు నువ్వు నా ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు, రానవసరం కూడా లేదు. ఇది కన్న కూతురి కన్నీళ్లను చూసి భరించలేక కడుపు మండిన ఓ కన్న తండ్రి ఇస్తున్న తీర్పు. ఇక నువ్వు వెళ్ళవచ్చు, గెటౌట్. పరంధామయ్య మాటలు విని చాలామంది విస్తుపోయారు. కొంతమంది మనసులోనే అభినందించారు. ఏది ఏమైనా తలుపు చాటు నుండి తండ్రి మాటలు వింటున్న సరోజ మొహంలో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు తగిన శాస్తి. రచయిత జయంతి కాశీ అన్నపూర్ణ గారు. ఇక కథలోకి వెళితే, ప్రతి ఇంట్లో పండుగ శుభదినం. మా ఇంట్లో తద్దినం. బతికుండగా గుప్పెడు మెతుకులు ఆప్యాయంగా పెట్టలేని లక్ష్మి తెల్లగా తెల్లవారకుండానే లేచి మడి కట్టుకొని భక్తి శ్రద్ధలతో వంట చేస్తోంది. అమ్మ ఉన్నావా తిన్నావా అని ఎప్పుడూ అడగని నేను అమ్మకు పనసకాయ కూర అంటే ఇష్టమని పనసకాయ కొడుతున్నాను. ఆ రోజు ఇప్పటికీ జ్ఞాపకమే. మనసు గతాన్ని తవ్వుతోంది. అమ్మా లక్ష్మి, ఈ కాఫీ చల్లారిపోయింది, కొంచెం వేడి చేసి ఇవ్వమ్మా. మగాన్ని మించిపోయాయి సూకరాలు. నాకు వేరే పని లేదా? అసలే పనులతో సతమతమై చస్తున్నాను. ఒక్క చేతి మీద చేసుకొని చావాలి. వేడి వెచ్చ అంటూ 24 గంటలు మీ వెనకే తిరుగుతూ ఉండాలంటే కుదరదు. ఇష్టమైతే తాగండి, లేకపోతే మానండి అన్న కోడలు మాటలు జానకమ్మ మనసును కలవరపరిచాయి. నా కర్మకు వచ్చింది. నేను లేవలేకపోవటం వల్ల వచ్చింది. నేను ఒక్కొక్కప్పుడు 10 మందికి ఈ చేత్తో పెట్టినదాన్నే. ఈ వయసు వచ్చిన తర్వాత బతికుండరాదు. కానీ ఏమి చేయటం? కర్మ పరిపక్వం కావద్దు. ఆయన అదృష్టవంతులు, ఈ బాదరబందీ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోయారు అని కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఒరే రాము, ఇలా రారా, కొంచెం కంట్లో మందు వేసి పెట్టు నాయనా. ఒరే రాము, ఆ మందుకేమీ తొందర లేదు, కానీ నువ్వు పోయి చదువుకోరా. నా ప్రాణానికి ఈ ముసల్ది ఒకటి. ఏ పని చేసుకోలేదు, నోరు మూసుకొని కూర్చోదు. పిల్లల్ని రా పో అంటూ ప్రాణం తీస్తుంది. చదువు సంధ్యలు నాశనమైపోతున్నాయి. ఒక వయసు వచ్చాక నోరు మూసుకొని ఒకచోట పడి ఉండాలి. కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు చావరు, మమ్మల్ని బతకనీయరు. నాయనమ్మ, మందు వేస్తాను. వద్దు నాయనా, నీ చదువు పోతుందట. నాకు వచ్చే కాలమా పోయే కాలమా? పర్వాలేదు నాయనమ్మ, ఏది కన్ను తెరు. అమ్మ అలాగే అంటుంది, పట్టించుకోకు. మా నాయనే నా కడుపు చల్లగా మీ తాత పేరు పెట్టినందుకు మంచి బుద్ధులు వచ్చాయిరా. మీ తమ్ముడు ఆ కిష్టిగాడు లేడు, వాడివి అచ్చు వాళ్ళ అమ్మమ్మ బుద్ధులే. సరేలే, కాసేపు కళ్ళు మూసుకొని పడుకో. అమ్మాయి లక్ష్మి, కొంచెం కొత్త ఆవకాయ వెయ్యమ్మా. నిన్న చేశావు కదా, నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమే. కష్టపడకుండా చేసి పెట్టే వాళ్ళుంటే పండగ పూట ఎన్ని చేసి పెట్టినా ఆవకాయ తక్కువయిందంట. కొత్త ఆవకాయ పెట్టింది తినక గొంతెమ్మ కోరికలు. ఎంతకాలం బతికినా ఎంత తిన్నా తృప్తి లేదు. ఇంకా బతికి ఎవరిని ఉద్ధరించాలనో. ఇదిగో ఆవకాయ, చెయ్యి అడ్డు తీయండి. ఒరే అబ్బాయి వాసు, మందులు అయిపోయినాయిరా. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తెచ్చిపెట్టవు? ఉండమ్మా, నేను అర్జెంటు పని మీద ఆఫీస్కు పోతున్నాను. అన్నీ నేనే ఏడవాలా? ఆ కిష్టిగాడి చేత తెప్పించుకోరాదు. ఒక్కరోజు మందు లేకపోతే పర్వాలేదులే. ఒక్కరోజు మందు లేకపోతే ఆయుష్ తగ్గిపోదు, నేను సుఖపడిపోను. బతుకు మీద ఎంత తీపి, ఇంకా బతికి మమ్మల్ని ఉద్ధరించాలనే కాబోలు. నిండా 40 ఏండ్లు లేని నేను ఎప్పుడు చద్దామా అని అనుకుంటూ ఉంటే, నీకిప్పుడేం తెలుస్తుందమ్మా? ముందుంది ముసళ్ళ పండగ. నీకు మాత్రం కొడుకులు లేరు. నాకేమీ మీలాగా బతకాలని, కొడుకుల్ని కోడళ్లను కాల్చుకు తినాలని లేదు. నేనేమీ ఎవరిని బాధ పెట్టను. నేనేమీ వాళ్ళ కొంపలకు పోయి నెత్తిమీద కూర్చోను. నేను మాత్రం ఇలా ఉందామనుకున్నానా అమ్మా? ఆ భగవంతునికి జాలి లేదు. ఏమి చేయటం? ఏమిటి చేసేది? నోరు మూసుకొని కూర్చోండి. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అన్నీ వదులుకున్నాను. ఓ సరదా లేదు, పాడు లేదు. ఇల్లు పుస్తి ముడుపైపోయింది. మీ జబ్బుకు ఎంత సొమ్ము చాలటం లేదు. అమ్మా గిన్నెలు. ఒసే సీతాలు, వచ్చావా? 4 రోజులు ఎగ్గొట్టావు. చస్తున్నాను చాకిరీతో. సీతాలు వచ్చావా? అమ్మా ఇలారా, కొంచెం నా బట్టలు ఉతికి పెట్టవే. ఉండండమ్మా, వస్తున్నాను. ఆ పనికేం కంగారు లేదు, కానీ గిన్నెలు తోమియ్యి. అసలే పని అవక చస్తున్నాను. మనిషి కనబడితే చాలు పని చెబుతుంది. అందుకే ఏ పని మనిషి పట్టున 4 నెలలు కూడా నిలబడటం లేదు. నా ప్రాణానికి సుఖం లేదు. ఊపిరి పీల్చుకునేందుకు కూడా లేదు.
ఓ ఇరుగు లేదు పొరుగు లేదు, ఎన్ని తిట్టినా సిగ్గు లేదు శరం లేదు, ఒకటే నస. లక్ష్మి గారు, మారుతి హాల్లో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా వచ్చింది, చూశారా? ఎంత బాగుందనుకున్నారు? నీకేమమ్మా మాధవి, అత్తపోరా ఆడపడుచుల పోరా, టింగు రంగామంటూ ఇద్దరు, మేమిద్దరం మాకిద్దరు అన్నట్లు బంటి చంటి వాళ్ళిద్దరినీ చదువులకు అత్తగారింట్లో వదిలేస్తిరి. జానీ జకారం మదనగోపాలంలా దేనికైనా పెట్టి పుట్టాలమ్మా అంటూ లోకాభిరామాయణంలో పడ్డారు లక్ష్మి మాధవి. అమ్మా, ఇవిగో మందులు, ఇది ఉదయం సాయంత్రం, ఇది రోజుకు 3 సార్లు, ఇది రాత్రి పడుకోబోయేటప్పుడు. నాయనా వాసు, ఇక మందులు చాలేరా, నీ జీతమంతా నా మందులకే సరిపోయేటట్లుంది, దానికేం లే, మందు వేసుకో. నాయనా వాసు, లక్ష్మిని చూసావటరా ఎలా అంటుందో, దాని మాటలకేమిలే, కొత్త ఏమైనానా? అది కాదురా, పోదు, నువ్వు మాత్రం నాయనమ్మని అనేదానివి కదూ, నాకిప్పటికీ గుర్తే. ఇవిగో నీళ్ళు, మందు వేసుకో. ఎంత వయసు వచ్చినా ఇంకా కొడుకుతో చాడీలు చెబుతోంది చూడవే సీతాలు, అందుకే ఆమె అంటే నాకు అసహ్యం. పోనీలెండమ్మా, ముసల్ది, బతికినన్నాళ్ళు బతుకుద్దా పాపం. చాలే, ఇంకా బతకాలా? నా ఆయుష్ మట్టమైపోతోంది. నేనైతే ఇలా బతికి అందరినీ కాల్చుకు తిననమ్మా. ఏ నుయ్యో గొయ్యో చూసుకొని మందో మాకో మింగి చస్తాను. లక్ష్మి, ఈరోజు సినిమాకు టికెట్లు తెచ్చాను, త్వరగా తయారవ్వు అన్నాను. ఇదిగో అన్నం ఇక్కడ పెట్టాను, తినండి. మేము సినిమాకు పోతున్నాం, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మేము బయట తాళం వేసుకుపోతున్నాం. వాసు లక్ష్మి మాటలు జానకమ్మ మెదడు మీద బాగా పనిచేస్తున్నాయి. గతమంతా సినిమా రీలులాగా తిరగటం మొదలుపెట్టింది. వాసు చెప్పింది నిజమే. నేను కూడా నా అత్తగారిని ఇలాగే వేధించేదాన్ని. ఆయన కూడా వాళ్ళమ్మని ఇలాగే అన్నారు. నువ్వు నాయనమ్మని అనటం లేదు అని. ఆ వయసు ప్రభావం అటువంటిది. నాకు కూడా అదే దుర్గతి పట్టింది. ఇది అత్తగారి శాపం కాబోలు. నాకు ఈ శాస్తి జరగవలసిందే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నట్లుగా లక్ష్మి అన్న మాటల్లో తప్పులేదు. నేను కూడా మా అత్తగారితో నేనైతే మీలాగా కాదు అంటూ ప్రగల్భాలు పలికిన దాన్నే. మనసు పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోయింది. సమస్య పరిష్కారాలతో మనసు కొట్టుమిట్టాడింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి నెమ్మదిగా దేక్కుంటూ రాము పుస్తకంలో కాగితం పెన్ను తీసుకున్నారు జానకమ్మ గారు. ఇంకా ముసల్ది లేవలేదు, మళ్ళీ కాఫీ చల్లారిపోయింది అంటుంది అనుకుంటూ కాఫీ గ్లాస్తో జానకమ్మ గదిలోకి ప్రవేశించింది లక్ష్మి. జానకమ్మ గది అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ పెట్టిన తిండి అక్కడే ఉంది. మందులు చింపిన కాగితాలతో నిండి ఉంది. జానకమ్మను తట్టి లేపబోయింది. శరీరం హిమాలయంలా ఉంది. ఏమండి అన్న భయంకరమైన పిలుపుతో వాసు వెళ్ళి చూశాడు. ఏముంది, అంతా అయిపోయింది. పరిస్థితి అర్థమైన నేను చేష్టలుడిగి అమ్మను చూస్తున్నాను. ఆమె చేతిలో కాగితం గట్టిగా బిగుసుకొని ఉంది. అది నాకు అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం. చిరంజీవి వాసుకి. మీ అమ్మ పుత్ర పౌత్రాభివృద్ధిగా ఆశీర్వదించి రాయునది. నాయనా వాసు, నీవు కథలు రాస్తావట కదూ. నేను నీతో ముఖాముఖి మాట్లాడలేక నా జీవిత సత్యాలను కాగితాల మీద పెడుతున్నాన్రా. నా ఈ కథను పూర్తిగా చదివి నా జీవితాన్ని నాకు తగిన శాస్తిని 10 మందికి పత్రికల్లో చాటి చెప్పరా నాయనా. అప్పుడు కానీ నా ఆత్మ శాంతించదు. నేను రాసింది పూర్తిగా చదువు. మీరు ఉభయులు నాకు సేవ చేసినందుకు చాలా సంతోషం. నేను దెప్పుతున్నాననుకోవద్దురా. నేను మాత్రం నా అత్తగారి పట్ల ఎలా ప్రవర్తించానో తలుచుకుంటే మీకు నా ముఖం చూపించబుద్ధి కావటం లేదురా. నేనే కాదు, మా అత్తగారు కూడా వాళ్ళ అత్తగారితో ఇలాగే ప్రవర్తించిందిరా. ఇది అనాది నుండి వచ్చిన ఆచారంలా అంటువ్యాధి అయిపోయిందిరా వాసు. లక్ష్మి అలా ప్రవర్తించడంలో ఆమె తప్పు అనుమాత్రం లేదు. ఆ వయసు ప్రభావం అటువంటిది. నాయన, కోడలు లక్ష్మిని ఏమీ అనకురా. అన్నావంటే నాకు ప్రాయశ్చిత్తం అవదు. నాకు తగిన శాస్తి జరిగింది. నేను తవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను. మీరు సినిమాకు వెళ్ళిన తర్వాత గత జీవితాన్ని తలుచుకుంటే సిగ్గనిపించింది. ఒక నిర్ణయానికి వచ్చి నా జీవితాన్ని ఇక చాలించుకుంటున్నాను. దీనికి ఎవరూ బాధ్యులు కారు. ఏ పరిస్థితుల్లోనూ లక్ష్మిని ఏమి అని బాధించకురా. నా మాట వింటావు కదూ. ఎండిపోయిన ఆకు ఎప్పటికైనా రాలిపోవలసిందే కదా. నా నిర్ణయం నీకు కష్టం కలిగిస్తే మన్నించు. నా చావుకు కారణం ముందు తరాల వారికి జ్ఞానోదయం కలిగించాలని ఆశిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ జానకమ్మ. ఉత్తరం చదివిన నేను లక్ష్మిని తిట్టలేక నా అజ్ఞానానికి చింతిస్తూ నన్ను నేను తిట్టుకున్నాను. విషయం తెలిసిన లక్ష్మి
బోరు బోరున ఏడ్చింది. అత్తయ్య నన్ను క్షమించండి అంటూ పోస్ట్ అన్న పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను. వారపత్రికలో నేను రాసిన మా అమ్మ కథ తగిన శాస్తి అచ్చయింది. అది చదివిన కొందరికైనా జ్ఞానోదయం అవుతుందనే తృప్తితో ఫోటో ఫ్రేమ్లోని అమ్మని చూశాను. ఆమె నిశ్చింతగా నవ్వుతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.